వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం హిందీ సాహిత్యానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నమాట. వీటి గురించి పూర్తి ఎక్స్ప్లెనేషన్ తెలుగులో. ఇంతకుముందు మనం చేసినటువంటి వీడియోలో ఒక 25 బిట్స్ని మనం చేసుకోవడం జరిగింది. ఆ 25 బిట్స్ ద్వారా దాదాపు 150 బిట్స్కి ఆన్సర్ చేసే విధంగా నేర్చుకున్నాం. ఇప్పుడు తర్వాత ఈ వీడియోలో ఇంకొక 25 బిట్స్ని చేసుకుందాము. దోహా కోష్ కే రచయిత కౌన్ హై? దోహా కోష్ని రచించినటువంటి రచయిత ఎవరు? దీంట్లో లోయిపా, జోయిండు, సర్హప్ప, కన్హప్ప. ఈ దోహా కోష్ని రచించినటువంటి రచయిత ఎవరంటే సర్హప్ప. ఈ సర్హప్ప రాసినటువంటి ఇంకొక రచన ఏంటంటే పద్మచరిత్ర. పద్మచరిత్ర, దోహా కోషు ఈ రెండింటినీ కూడా రచించినటువంటి రచయిత ఎవరు అంటే సర్హప్ప. నెక్స్ట్, ప్రేమ సాగర్కే రచనాకార్ కౌన్ హై? ప్రేమ సాగర్ని రచించినటువంటి రచనాకారుడు ఎవరు? సదల్ మిశ్రా, ఉస్మాన్, లల్లులాల్, సుందర్ దాస్. ఈ నలుగురిలో ప్రేమ్ సాగర్ రచించినటువంటి రచనాకారుడు రచయిత ఎవడంటే లల్లు లాల్ అన్నమాట. ఈ లల్లు లాల్ మొట్టమొదటి గద్య లేఖక్ అన్నమాట. హిందీ సాహిత్యకి ప్రథమ గద్యకార్ కౌన్ థే అంటే లల్లు లాల్ అనేది ఇంకొక ప్రశ్న అన్నమాట. ఈయన రచించినటువంటిది రచన గ్రంథం ప్రేమ సాగర్ అన్నమాట. నెక్స్ట్, పంచ పరమేశ్వర్ ఇది కహాని అన్నమాట. కే లేఖక్ కౌన్ హై? పంచ పరమేశ్వర్ కథని రాసినటువంటి లేఖక్ ఎవరు? పంచ పరమేశ్వర్కి విధా క్యా హై అంటే కహాని. అదొక క్వశ్చన్గా వస్తుంది. దీని ఆన్సర్లు రామ్ధారి సింహ దినకర్, ప్రేమ్చంద్, మైథిలి శరణ్గుప్తు, సుమిత్రానందన్ పంత్ అన్నమాట. పంచపరమేశ్వర్ కథని రాసినటువంటి లేఖక్ ఎవరంటే కహానీకారు ప్రేమ్చంద్. ఈ రామ్ధారి సింహ దినకర్ అని ఆయన రాష్ట్ర కవి. అయితే ఈయన రెండవ రాష్ట్ర కవి అన్నమాట. మైథిలి శరణ్గుప్త ఏమో మొదటి రాష్ట్ర కవి అన్నమాట. పంత్ సుమిత్రానందన్ పంత్ ఏమో ప్రగతి కా సుకుమార్ కవి అని అంటారన్నమాట. సుమిత్రానందన్ పంత్ ప్రగతి కా సుకుమార్ కవి. ప్రగతి కా సుకుమార్ కవి కౌన్ థే అంటే సుమిత్రానందన్ పంత్. రాష్ట్ర కవి కౌన్ హై అంటే మొదటి రాష్ట్ర కవి మైథిలి శరణ్గుప్త, రెండో ఆయన రామ్ధారి సింహ దినకర్ గారు. సుమిత్రానందన్ పంత్ ఏమో ప్రగతి సుకుమార్ కవి అన్నమాట. నెక్స్ట్, జనమే జైక నాగయజ్ఞ కిస్కి కృతి హై? ఈ జనమే జైక నాగయజ్ఞ అనేది ఎవరు రచించారు? సేఠ్ గోవింద్ దాస్, జయశంకర్ ప్రసాద్, లక్ష్మీనారాయణ లాల్, గోవింద వల్లభ పంత్. జన్మే జైక నాగయజ్ఞ అనేది రచించినటువంటి లేఖక్ ఎవరంటే జయశంకర్ ప్రసాద్ అన్నమాట. ఇంకా ఈ జయశంకర్ గారు రచించినటువంటి రచనలు ఏంటంటే కామాయిని, ఝర్నా, కంకాల్, ఇరావతి, స్కందగుప్తు, చంద్రగుప్తు ఇవన్నీ కూడా జయశంకర్ ప్రసాద్ గారి రచనలే, కృతులే అన్నమాట. అయితే ఇందులో ఇరావతి అనేది మాత్రం అధూరా కావ్యం అన్నమాట. అంటే అసంపూర్తయినటువంటి కావ్యం. జయశంకర్ ప్రసాద్ జీ కా అధూరా కావ్య క్యా హై అంటే ఇరావతి అనేది ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్, తోడ్తీ పత్తర్ కిస్కి కవిత హై? తోడ్తీ పత్తర్ అనేది ఎవరి యొక్క కవిత అంటే సుభద్రా కుమారి చౌహాన్, మహాదేవి వర్మ, సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా, మాఖన్ లాల్ చతుర్వేది. ఈ నలుగురిలో కూడా తోడ్తీ పత్తర్ అనేటటువంటి కవితని రాసినటువంటి కవి ఎవరంటే సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా. అయితే వీళ్ళకి సంబంధించినటువంటి ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే క్రాంతికారి కవి ఎవరు అంటే నిరాలా అన్నమాట.
క్రాంతికారి కవి నిరాల. ఇంకా ఈయన రాసినటువంటి ఇంకా కొన్ని కృతులు ఏంటంటే పరిమళ్ ఒకటి, కుకుర్ మత్త, ఇవి కూడా మనకి నిరాల గారు రాసినటువంటి కృతులు అన్నమాట. నెక్స్ట్ చందన విషవ్యాప్త నహి లిపటే రహత భుజంగ్ పంక్తి కిస్కి హై. ఇది రాసింది ఎవరు అంటే సూరదాస్ కబీర్ బిహారీ రహీం. దీన్ని రాసింది రహీం అన్నమాట. నెక్స్ట్ హార్ కి జీత్ కహానీకార్ కౌన్ హై. హార్ కి జీత్ కథని రాసినటువంటి వాళ్ళు ఎవరు? సుదర్శను, యాదవేంద్ర శర్మచంద్ర, కమలేశ్వర్, రాంగేయ, రాఘవ్. దీంట్లో హార్ కి జీత్ రచించినటువంటి కహానీకార్ ఎవరంటే సుదర్శన్ గారు అన్నమాట. దీంట్లో ఇంకొక క్వశ్చన్ కూడా అడగచ్చు, ఏంటంటే హార్ కి జీత్ కి విధా క్యా హై అంటే ఏ రీతిలో రాశారు అంటే కహానీ అనేటటువంటి చెప్పచ్చు. కహానీకార్ వచ్చేటప్పటికి సుదర్శన్ అన్నమాట. నెక్స్ట్ రాణి కేతకీకి కహానీ రచయిత కౌన్ హై. రాణి కేతకీకి కహానీ దీనిని రచించినటువంటి రచయిత ఎవరు? బృందావన్ లాల్ వర్మ, కిషోరీలాల్ గోస్వామి, మాధవ రావే సప్రే, ఇమ్షా అలా ఖాన్. ఈ రాణి కేతకీకి కహానీని రాసినటువంటి లేఖక్ ఎవరంటే ఇమ్షా అలా ఖాన్ అన్నమాట. ఈయన హిందీలో మొదటి కహానీ ఏంటి అంటే ఇందుమతి అన్నమాట. మొదటి కహానీ ఇందుమతి అన్నమాట. మొదటి పత్ర ఏంటంటే ఉద్దండ మార్తాండ్ అన్నమాట. మొదటి ఆది కవి ఎవరు అంటే స్వయంభూ అన్నమాట. మొదటి గద్యకారు ఎవరంటే లల్లు లాల్. ఇవన్నీ కూడా మనకి దీంతో పాటు అన్వయించుకునేటటువంటి బిట్లు అన్నమాట. గద్యకారు లల్లు లాలు, మొదటి పత్రేమో ఉద్దండు మార్తాండు, ఆది కవేమో స్వయంభూ అన్నమాట. ఈయన రాసిన మొదటి కహానీ ఏంటంటే ఇందుమతి అన్నమాట. రాణి కేతకీకి కహానీ రాసింది ఇమ్షా అల్లా ఖాన్ అన్నమాట. నెక్స్ట్ శివ శంభుకే చిట్టేసే సంబంధిత రచనాకార్ అంటే శివ శంభుకే చిట్టే అనే దానిని రచించినటువంటి రచనాకార్ ఎవరు అంటే బాబు తోతారాం, కేశవరాం భట్, అంబికా దత్త వ్యాస్, బాలముకుంద గుప్త్. ఈ నలుగురిలో కూడా శివశంభుకే చిట్టే రాసినటువంటి రచయిత ఎవరంటే బాలముకుంద గుప్త్ అన్నమాట. నెక్స్ట్ రసిక ప్రియాకే రచయిత హై. రసిక ప్రియాని రచించినటువంటి రచయిత ఎవరు అంటే మూలక్ దాస్, బిహారీలాల్, దాదు దయాల్, కేశవ్ దాస్. దీనిలో రచించినటువంటి రచయిత ఎవరంటే కేశవదాస్. ఈ కేశవదాస్ గురించి మనం ఒక బండ గుర్తు పెట్టుకోవచ్చు, ఏంటంటే ప్రియ అనే పేరుతో వచ్చినటువంటి రచనలన్నీ కూడా కేశవదాస్ రచించారనమాట. దీనికి ఈయన రచించినటువంటి ఇంకా కొన్ని గ్రంథాలు ఏంటంటే రామచంద్రిక, రసిక ప్రియ, కవిప్రియ, ప్రియా శబ్దంతో వచ్చినటువంటి అన్నీ కూడా కేశవదాస్ రచించారనమాట. ఈ బండ గుర్తు మనం పెట్టుకుంటే ప్రియా వచ్చినటువంటి పదాలు కేశవదాసి అని మనకి గుర్తుంటుంది. నెక్స్ట్ రామచరితమానస్కి భాష క్యా హై. రామచరితమానస్ యొక్క భాష ఏంటి, ఏ భాషలో రచించారు అంటే భోజ్పురి, ప్రాకృత్, బ్రజభాష, అవధి. ఈ భోజ్పురు, ప్రాకృతి, బ్రజభాష, అవధిలో రామచరితమానస్ని రచించటం జరిగిందనమాట. రామచరితమానస్ కిస్కి రచన హై అంటే తులసీదాస్ అన్నమాట. మరి ఈ రామచరితమానస్లో దేని గురించి వర్ణించబడి ఉంది అంటే రాముని యొక్క కథ అనమాట. రామ్కి కథ. ఈ రామ్కి కథ ఎన్ని ఖండాల్లో రచించబడింది అంటే 7 ఖండాల్లో రామ్కి కథని రామచరితమానస్లో తులసీదాసు రచించడం జరిగిందనమాట. ఇది అవధి భాషలో ఉందన్నమాట. నెక్స్ట్
భూషణ్ కిస్ రస్ కే కవి థే. భూషణ్ ఏ రసాలు, రసాలు ఉన్నాయి కదా, నవరసాలు అంటాము మనము, వాటి లెక్క ఇంకొకటి ఉందన్నమాట. అయితే ఏ రసానికి ప్రాధాన్యత ఇస్తూ ఉండేవాడు భూషణ్ కవి అన్నమాట. రౌద్రరస్, కరుణరస్, వీరరస్, శృంగార రస్. భూషణ్ వీరరస్లో రచించేవాళ్ళు అనమాట ఈయన రచనలన్నీ కూడా. అయితే ఈయన రాసినటువంటి ఇంకా కొన్ని రచనలు ఏంటంటే ఛత్రశాల్, శివభావని అనేటటువంటివి భూషణ్ రచించినటువంటివి. ఇవి వీరరస ప్రాధాన్యతతో ఉన్నాయన్నమాట. ఇంకా దీంతో సంబంధించిన క్వశ్చన్స్ ఏంటంటే రసంకే జనక్ కౌన్ హై, రసాలకి జనకుడు ఎవరు అంటే భరత ముని. వీరరస్ కా స్థాయి భావ్ క్యా హై అంటే ఉత్సాహ. వీరరసానికి స్థాయి భావం ఏంటంటే ఉత్సాహం అన్నమాట. నెక్స్ట్ హిందీ కా ఆది కవి కౌన్ హై, హిందీలో ఆది కవి ఎవరు, అది ఇందాక ఒకసారి మనం చెప్పుకున్నాం. అబ్దుల్ రహమాన్ సర్హపా స్వయంభూ పుష్పదంత్. స్వయంభూ హిందీలో మొదటి కవి అని ఇందాక క్వశ్చన్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగిందనమాట. దీనికి సంబంధించినటువంటి ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే అపభ్రంశ్ కా ప్రణేత ఎవరు అంటే పుష్పదంత్ అన్నమాట. అపభ్రంశ్ కా ప్రణేత పుష్పదంత్. దోహా కోష్ రచించింది ఎవరు అంటే ఇందాక ఫస్ట్లో వచ్చింది ఇది సర్హపాక అన్నమాట. సర్హపా దీన్ని రచించినటువంటి కవి. నెక్స్ట్ నిమ్నలిఖిత్ మే వ్యంగ్య లేఖక్ కౌన్ హై. ఈ క్రింది ఇవ్వబడినటువంటి వాళ్ళలో వ్యంగ్య లేఖక్ ఎవరు అంటే శ్యామ సుందర్ దాస్, విద్యా నివాస్ మిశ్ర, రాహుల్ సాంకృత్యాయన్, హరిశంకర పరసాయి. వ్యంగ్య లేఖక్ ఎవరంటే హరిశంకర పరసాయి. ఈయన రాసినటువంటి ఏంటంటే ప్రేమ్ చంద్ కే ఫటే జూతే, రాణి నాగ్ఫణికి కహాని. ఇవి వ్యంగ్య రచనలు అన్నమాట. ఇవి కూడా రచించింది ఎవరంటే హరిశంకర పరసాయి గారు. హిందీ పత్రిక కాదంబని కే సంపాదక్ కౌన్ హై. హిందీ పత్రిక కాదంబని దీనికి సంపాదకుడు ఎవరు అంటే రాజేంద్ర అవస్థి, రమేష్ బక్షి, జయేంద్ర యాదవ్, దుర్గా ప్రసాద్ శుక్ల్. దీంట్లో కాదంబని పత్రికకి సంపాదకుడు ఎవరు అంటే రాజేంద్ర అవస్థి అన్నమాట. సంపాదకుడు రాజేంద్ర అవస్థి అయితే దీనికి రచనాకారుడు ఎవరంటే బద్రీ నారాయణ్. అయితే ఇంకా కవి వచన్ సుధా దీనికి సంపాదకుడు ఎవరంటే భారతేందు హరిశ్చంద్ర. సరస్వతి పత్రికకి సంపాదకుడు ద్వివేది అన్నమాట. నిరాలా కైసా కవి హై. నిరాలా ఎటువంటి కవి అంటే అవసరవాది, క్రాంతికారి, భాగ్యవాది, పలాయన్వాది. నిరాలా క్రాంతికారి అని ఇంతకుముందు వచ్చిందనమాట. నిరాలా క్రాంతికారి కవి అన్నమాట. నెక్స్ట్ కవి కాళిదాస్ కి అభిజ్ఞాన శాకుంతల్ హిందీ అనువాద్ కిస్నే కియా. కాళిదాస్ రచించినటువంటి అభిజ్ఞాన శాకుంతలం దీన్ని హిందీలో ఎవరు రచించారు అంటే ఎవరు అనువదించారు అంటే సదాశుక్లాల్, గోస్వామి విఠల్నాథ్, రాజా శివప్రసాద్, రాజా లక్ష్మణ్ సింహ్. కవి కాళిదాస్కి అభిజ్ఞాన శాకుంతలం అనేటటువంటి రచనని మనకి హిందీలో అనువదించింది రాజా లక్ష్మణ సింహ్ అన్నమాట. దీనికి ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే కాళిదాస్కి రచన క్యా హై అంటే అభిజ్ఞాన శాకుంతలం అన్నమాట. కాళిదాస్ని భారత్ కా షేక్స్పియర్ అని కూడా అంటారు. భారత్ కా షేక్స్పియర్ కౌన్ అంటే కాళిదాస్ అని చెప్పాలి. కాళిదాస్కి రచన క్యా హై అంటే అభిజ్ఞాన శాకుంతల్ అన్నమాట. ఈ అభిజ్ఞాన శాకుంతల్ని హిందీలో ఎవరు అనువదించారు అంటే రాజా లక్ష్మణ సింహ్ అన్నమాట. కిస్ కాల్ కో స్వర్ణ కాల్ కహా జాతా హై.
రీతికాల్, భక్తికాల్, ఆదికాల్, ఆధునిక్ కాల్. ఏ కాలాన్ని స్వర్ణయుగం అంటారు, స్వర్ణకాలం అంటే భక్తి కాలాన్ని స్వర్ణయుగము అని చెప్పేసి అంటారనమాట. హిందీ గద్యక జన్మదాత కౌన్ హై? హిందీ గద్యానికి జన్మనిచ్చినటువంటి జన్మదాత ఎవరు అంటే ప్రతాప్ నారాయణ మిశ్రు, మహావీర్ ప్రసాద్ ద్వివేది, భారతేందు హరిశ్చంద్ర, బాలకృష్ణ భట్. హిందీ గద్యకి జనకుడు ఎవరంటే భారతేందు హరిశ్చంద్ర అనమాట. सूरदास के गुरु कौन थे? सूरदास की गुरु ఎవరు? రామానంద్, మధ్వాచార్య, రామదాస్, వల్లభాచార్య. సూరదాస్ గురువు ఎవరంటే వల్లభాచార్య అన్నమాట. మరి తులసీదాస్ గురువు ఎవరు అంటే నరహరి దాస్. సూరదాస్కి వల్లభాచార్య గురువు, తులసీదాస్కి నరహరి దాస్ అన్నమాట. కామాయని కిస్ ప్రకార్ కా గ్రంథ హై? కామాయని ఎటువంటి గ్రంథము అంటే ఖండకావ్యు, ముక్తకావ్యు, మహాకావ్యు, చంపు కావ్యం. కామాయని అనేది మహాకావ్యం అన్నమాట. కామాయనికి రచయిత కౌన్ హై అంటే జయశంకర ప్రసాద్ అన్నమాట. కామాయని కిస్ ప్రకార్ కా గ్రంథ అంటే మహాకావ్యం. దీన్ని రచించినటువంటి లేఖకి ఎవరు అంటే జయశంకర ప్రసాద్ అన్నమాట. నెక్స్ట్ గాగర్ మే సాగర్ కౌన్ కియా? గాగర్ మే సాగర్ ఎవరు చేశారు అంటే బిహారీ రస్ఖాన్ ధనానంద్ సూరదాస్. నీ బిహారీని అంటారనమాట. గాగర్ మే సాగర్ భర్నే వాళ్ళ కవి కౌన్ హై అంటే బిహారీ అని చెప్పాలన్నమాట. విద్యాపతికి పదావళికి భాష క్యా హై? విద్యాపతి పదావళి యొక్క భాష ఏంటి అంటే మైథిలి, బ్రజభాష, భోజ్పురి, మగహి. దీంట్లో మైథిలి అనమాట. విద్యాపతి పదావళి దేంట్లో రాసింది అంటే మైథిలి భాషలో రాసింది అనమాట. మరి విద్యాపతికి ఇంకొక పేరు ఏంటంటే మైథిల్ కోకిల. దీని గురించి ఇంకో ప్రశ్న రావచ్చు. మైథిల్ కోకిల కిసే కహతే హై అంటే విద్యాపతి. విద్యాపతికి భాష క్యా హై అంటే మైథిలి. ఈయనకి రాసినటువంటి రచన క్యా హై అంటే పదావళి. విద్యాపతికి రచన క్యా హై అంటే పదావళి. పదావళికి భాష మైథిలి. మైథిల్ కోకిల్ కిసే కహతే హై విద్యాపతి అన్నమాట. डैश को उग्र कवि कहते हैं? रामेश्वर लाल दुबे, पांडे बेचन शर्मा, नरेश मेहता, ఆగ్నేయ. పాండే బేచన్ శర్మ కానీ ఉగ్ర కవి అని చెప్పేసి అంటారనమాట. ప్రగతిక సుకుమార్ కవి ఎవరు అంటే సుమిత్రానందన్ పంత్. క్రాంతికారి కవి ఎవరు అంటే నిరాల అన్నమాట. హిందీకి ఆత్మ కౌన్ హై అంటే మాఖన్ లాల్ చతుర్వేది అన్నమాట. ప్రగతిక కవి సుకుమార్ కవి సుమిత్రానందన్ పంత్, క్రాంతికారి కవి నిరాల, హిందీకి ఆత్మ మాఖన్ లాల్ చతుర్వేది అన్నమాట. बिहारी किस राजा के दरबारी कवि थे? बिहारी ఏ రాజు దర్బార్ కవి అని చెప్పి మహారాణా ప్రతాప్, శివాజీ, జయసింహ్, తేజసింహ్. బిహారీ జయసింహ్ యొక్క దర్బార్లో ఉన్నటువంటి కవి. మరి చందబర్దాయి ఎవరి దర్బార్లో అంటే పృథ్వీరాజు రాసు అన్నమాట. బిహారీనేమో జయసింహ్, జగనికానేమో పరమాల్ రాజా దగ్గర ఉన్నారనమాట. చందబర్దాయి పృథ్వీరాజు, జగనిక పరమాల్ రాజు, బిహారీనేమో జయసింహ్ అన్నమాట. వాళ్ళ యొక్క దర్బార్లో వీళ్ళు ఉన్నారన్నమాట. ఇవి టెట్ టు డిఎస్సి వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దీంట్లో డిస్క్రిప్షన్లో హిందీ లెటర్స్ అనేటటువంటి ప్లేలిస్ట్ ఉంది. దానిలో కావలసినటువంటి కంటెంట్ ఉంది. తర్వాత హిందీ గ్రామర్ కానీ
ఇలాంటి క్వశ్చన్స్ అవి కూడా ఉన్నాయన్నమాట. సాహిత్యం గురించి ఉండి వర్ణమాల మొత్తం అంతా పూర్తి ఎక్స్ప్లెనేషన్, అది మనం బట్టి కొట్టకుండా చదివి అర్థం చేసుకునే విధంగా కంపారిజన్తో నేర్చుకుంటే మనకి ఎగ్జామ్లో బాగా గుర్తుంటుందన్నమాట. బై హ్యాట్ చేయకోకుండా, ఒకవేళ మీకు చదవడానికి టైం లేకపోయినా ఇవి పెట్టుకొని పదే పదే వింటూ ఉన్నా కూడా మీకు ఆ ఆన్సర్లు, ఒక క్వశ్చన్ చదువుతుంటే 4 క్వశ్చన్స్ ఆన్సర్స్ వచ్చే విధంగా ఉందన్నమాట. దీన్ని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మరింత మందికి ఉపయోగపడేట్లుగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.